హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రితన్ సాగర్. అంటే మన వ్లాగ్ ఏంటంటే మన చిట్టి కన్నయ్యకి సెకండ్ భోగి పళ్ళు అనమాట. సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము చూసేద్దామా. భోగి పళ్ళు పోయడానికి కావాల్సిన ఐటమ్స్: రేగు పళ్ళు, చెరుకు ముక్కలు, జీడి పళ్ళు, ఇంకా కాయిన్స్. కొంతమంది శనగలు కూడా వేసుకుంటారు. ఇంకా ఇంకా కొంతమంది ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్లు కూడా వేసుకుంటారు. చాక్లెట్స్, బిస్కెట్స్. ఒకవేళ మీరు డ్రెస్ పెట్టాలి అని అనుకుంటే డ్రెస్ కూడా పెట్టచ్చు. సో మా కన్నయ్యకి ఇవి తీసుకున్నాం అనమాట. ఈసారి ఈ వీడియోకి మాత్రం కన్నయ్య అస్సలు సపోర్ట్ చేయట్లేదు. భోగిపల్లి పోయడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అని అంటే, కొంతమంది 5 years వరకు పోస్తారు, లేకపోతే కొంతమంది 1 year నుంచి 12 years వరకు కూడా పోస్తారు. అయితే ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే, ఇంతకుముందు స్టార్ట్ చేయని వాళ్ళు సడన్గా ఇప్పుడే స్టార్ట్ చేయాలి అంటే, బేబీకి మేము పుట్టినప్పటి నుంచి చేయలేదు ఇప్పుడు పోయొచ్చా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎలా చేయాలంటే, లైక్ ఫస్ట్ ఇయర్ చేయకుండా సెకండ్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ ఇయర్ చేయొచ్చా సెకండ్ టైం అని అంటే, లేదు అలా చేయకూడదు. సెకండ్ అయిపోయాక థర్డ్ ఉంటుంది కదా, థర్డ్ ఇయర్లో బేబీ పుట్టిన థర్డ్ ఇయర్కి వచ్చే భోగి ఉంటుంది కదా, అప్పుడు థర్డ్ ఇయర్ అయినా లేదా 5th year అయినా అలా చేయాలన్నమాట. ఫస్ట్ ఇయర్ 1 year అన్నా ఉండాలి, లేదా 3 years అన్నా ఉండాలన్నమాట. భోగిపళ్ళు పోయడం వల్ల చిన్నపిల్లలకి దిష్టి అనేది తొలగిపోతుందంట. ఇంకా నారాయణుని అనుగ్రహం, దేవతల ఆశీస్సులన్నీ కలుగుతాయి అని చెప్పి నమ్మకం అన్నమాట. భోగిపల్లి ఏ టైంలో పోస్తే బాగుంటుంది అని చెప్పి అంటారు కదా. ఇప్పుడు ఇయర్ 2025 మనకి Jan 13 టైం వచ్చేసి ఈవినింగ్ 5 to 5:30 లోపు బాగుంటుంది, ఆ టైంలో చేయాలి అని చెప్పి అన్నారు. అంటే ఎప్పుడైనా భోగిపళ్ళు అంటే ఈవినింగ్ టైంలోనే చేయాలి, కానీ 5:30 లోపు చేయాలి. ఒకవేళ భోగి రోజు పోయని వాళ్ళు ఉండుంటే సంక్రాంతి రోజు ఈవినింగ్ అదే టైం 5 to 5:30 లోపు చేసుకోవచ్చు. పిల్లలకి ఇదే ఫస్ట్ టైం భోగిపళ్ళు పోస్తున్నట్టయితే ముందుగా మనము నారాయణుడికి పూజ చేసుకోవాలండి. నారాయణకి పూజ చేసుకోవాలి. అయితే ఒక చిన్న స్టోరీ ఉంది నారాయణుడిది. నేను మీకు మళ్ళీ ఒక షార్ట్లో చేసి పెడతాను ఆ స్టోరీ. దేవుడికి నైవేద్యం పెట్టేసి, లేదా అదే నారాయణది ఉంటే ఒక అట్టిపండు లేదా ఏదైనా ప్రసాదం పెట్టేసి ఇంకా భోగిపళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఎవరు పోయాలా అని అంటే, అమ్మ పోయొచ్చు, ఎవరైనా సరే అలా ఏముండదు, అమ్మాయినా అమ్మమ్మైనా ఎవరైనా పోయొచ్చు. పెద్దవాళ్ళకి ఇలాగ మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం కాబట్టి పెద్దవాళ్ళ నుంచే పోయిద్దాం. కన్నయ్య స్మైల్, కన్నయ్య ఇక్కడ చూడు. కింద పడిపోయిన భోగిపళ్ళు ఏం చేయాలి అని అంటే, కొంతమంది ఏం చేస్తారంటే అవన్నీ చీపురు కట్టతో కాకుండా మీ చేతితోనే ఎత్తేసి చేతితోనే ఒక కవర్లో తీసుకొని గంగలనని వేయండి, లేదా ఇంటి దగ్గర ఉన్న చెట్లలో కూడా వేయచ్చు. మా ఇంట్లో అయితే అది ఒక గేమ్ లాగా అనుకుంటాం అనమాట. చిన్నపిల్లలకి, మా అన్నయ్య పిల్లలకి పోస్తున్నప్పుడు కూడా వాళ్ళకి పోసే టైంలో మేము ఫాస్ట్గా ఒకటి ఇలా తీసేసుకునే వాళ్ళం అనమాట. ఎవరికి ఏం దొరుకుతుందా అని, లైక్ ఫ్రూట్స్ అయినా, లైక్ చాక్లెట్స్ అయినా బిస్కెట్స్ అయినా డబ్బులైనా, ఎవరికి ఏది దొరికితే అది వాళ్ళకే అని పోటీ పైన తీసుకుంటుంటామన్నమాట.
Thank you.